వెల్కమ్ టు నందిగమ న్యూస్. మహిళా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కొనతాలపల్లి వీర్లపాడు మండలం అండి. మాకు ఈ బండి ఎమ్మెల్యే గారి ద్వారాగా డ్వాక్రా సంఘాల తరఫు నుంచి వచ్చిందండి. కొనతాలపల్లి కొండగంటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నాను. జీవనోపాధి కోసం కల్పించి ఎమ్మెల్యే గారు కొండగంటి శ్రీనివాసరావు గారు మాకు ఇవ్వడం జరిగింది. రోజు డైలీ పనికి కల్పించడం కోసం తీసుకోవడం జరిగిందండి. మేడం గారికి ధన్యవాదాలు. సౌమ్య మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను రూపొందిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. తాజాగా నందిగమలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ నందిగమ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పాల్గొని వివోఏలకు ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివోఏలకు అత్యాధునిక సాంకేతికతను అందించడం సంతోషంగా ఉందని అన్నారు. డ్వాక్రా వ్యవస్థ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మానస పుత్రిక అని, 1.5 కోటి సభ్యులతో గిన్నిస్ రికార్డు సృష్టించిన ఏకైక సంస్థ ఇదని ఆమె కొనియాడారు. ప్రతి ఇంటి నుండి ఒక మహిళా పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే సీఎం చంద్రబాబు సంకల్పమని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. సర్ప్ వారి ఆధ్వర్యంలో ఏదైతే డ్వాక్రా వ్యవస్థలో ఉన్న వివోలందరికీ కూడా గవర్నమెంట్ వారు మరి 5Gకి చెందిన టెక్నాలజీతో ఒక స్మార్ట్ ఫోన్ని ప్రతి ఒక్క వివోకి కూడా ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది. మేము మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి డ్వాక్రా వ్యవస్థ అంటేనే చంద్రబాబు నాయుడు గారికి ఒక మానస పుత్రిక. ఈ రాష్ట్రంలో డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చిందే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 1.5 కోటి మంది పైగా మహిళలు ఉన్న ఏకైక వ్యవస్థ ప్రపంచంలో మరి డ్వాక్రా వ్యవస్థ. ఇది గిన్నిస్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. బాబు గారి కళ ఒకటేనండి, ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలని చెప్పి ఆ దిశగా మరి ఎన్నో స్కీమ్స్, కొత్త యూనిట్లను ప్రోత్సహిస్తున్నారు. నందిగాంలో కూడా మహిళా మనులు చాలా ముందంజలో ఉన్నారు. చాలామంది బ్యూటీ పార్లర్స్ కానీ, సొంత యూనిట్లు జ్యూట్ బ్యాగ్స్ తయారీ కానీ, కొంతమంది పిండి వంటలు చేస్తున్నారు, కొంతమంది పచ్చళ్ళ యూనిట్స్ పెట్టుకొని ఎంతో కొంత సంపాదించుకుంటూ వారి ఫ్యామిలీకి అండగా ఉంటున్నారు. ఇవాళ ఎగ్ కార్డ్స్ అని చెప్పి చిన్న చిన్న బండ్లు మరి ప్రభుత్వం వారు ఇవ్వటం జరిగింది. ఇలా ఎన్నో ప్రోత్సాహాలు మహిళలకు ఇస్తున్నారు. ఒకవైపు చూస్తే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందజేస్తుంది మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మహిళలకి ఉచితంగా సిలిండర్లు అందజేస్తూ ఏ విధంగా మహిళా పక్షపాతిగా ఈ ప్రభుత్వం నిలుస్తుందో మనం చూసాం. ఏదేమైనా సరే మహిళా అభ్యున్నతి జరిగితేనే మరి సమాజం బాగుపడుతుంది కాబట్టి ఆ దిశగా మహిళల్ని అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో మహిళల పక్షపాతిగా ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. మహిళలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళినప్పుడే సమాజం బాగుపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.